స్టూడెంట్స్, ఈరోజు 66వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన స్కూల్ అంటే ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ విఎస్ ముక్తియార్ సార్ గారు మన స్కూల్కి రావడం మనకందరికీ చాలా సంతోషం. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా పిల్లల కోసం తన యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ ఉండాలని మేము ఆశిస్తున్నాము. మా స్కూల్ తరఫున సార్ గారికి ఒకసారి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకు నా తరపు నుండి నేను చెప్పే విషయం ఏమనగా, ఒక మనిషి జీవితంలో ఎలా ఎదగాల అనే దానికి మనకి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. మనము పుస్తకాల్లో కానీ రోజు దినపత్రికల్లో కానీ చదివేటప్పుడు మనకు అబ్దుల్ కలాం గారి గురించి కానీ అబ్రహం లింకన్ గురించి కానీ ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఉదాహరణలుగా కథలుగా వస్తూ ఉంటాయి. అలాగే వాటిని మనం చూసిండము కానీ చదివింటాము. మన కళ్ళ ఎదురుగా ఉండే వ్యక్తి ఎంత కింది స్థాయి నుండి అంచెలంచెలుగా రాష్ట్ర నాయకుడుగా ప్రభుత్వంలో పాలు పంచుకునే వ్యక్తిగా రాష్ట్ర చైర్మన్ గా ఎలా ఎదిగారు అని మన కళ్ళ ముందే మన ఎదుటే ఉన్న వ్యక్తిని మనము ఎప్పటికైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ముందు వాళ్ళ జీవితం, వాళ్ళు ఎంత ఉన్నత స్థాయికి వచ్చారు, ఏ స్థాయి నుండి మొదలయ్యారనేది మనము సూక్ష్మంగా బాగా గమనించాలి. ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడానికి రహదారి పూలదారి కాదు, ఎన్నో రాళ్ళు ముళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొని ఎదురు దెబ్బలు తిని అన్నిటికీ ఓర్చుకొని మొండిగా ముందుకు సాగుతూ తన అనుకున్న మంచి పని చేస్తూ ప్రజల్లో ఈరోజు ఇన్ని మన్ననలు పొందారంటే దానికి ఆయన చేసిన కృషి, తన మీద తనకున్న ఆత్మవిశ్వాసం, తన వెనుకల నడిచే సైన్యం. ఈరోజు విఎస్ ముక్తియార్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సైన్యం ఆయన వెనుకలుంది. మున్సిపల్ హై స్కూల్ బోడపల్లి, మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గారు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఈ స్కూల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 65 సంవత్సరాల పూర్తి చేసుకొని 66వ పుట్టినరోజు సందర్భంగా చాలా సంవత్సరాలు బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ అయితేనేమి, అనాథాలకు వృద్ధులకు భోజనాలు పెట్టే కార్యక్రమాలు ఏమి చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉర్దూ హై స్కూల్ కొత్త కొట్టాల అంటే మొలానా ఆజాద్ ఉర్దూ హై స్కూల్లో ఈరోజు అక్కడ ప్యాడ్లు అయితేనేమి, పౌచులు అయితేనేమి, పెన్నులు అయితేనేమి వాళ్ళకు డొనేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే నేను ఇచ్చిన పిలుపు మేరకు అంటే దుబారా చేయకుండా శాలువాలు వేయటము, దండలు వేయటము, కేకులు కట్ చేయటము, అనవసరమైన ఖర్చులు లేకుండా స్కూల్ పిల్లలకు మిడ్ డే మీల్స్ ప్రభుత్వం పెడతా ఉంది. వాళ్ళకు ఒకరోజు ఒక పూట నాణ్యమైన భోజనం పెట్టి వాళ్లకు సహాయం చేయాలనే గుణంతో ఈరోజు అయ్యూబ్ గారు అయితేనేమి, మా లాల్ బాషా గారు అయితేనేమి ఈ మోడపల్లి స్కూల్లో చికెన్ పెట్టడము, మంచి భోజనం ఏర్పాటు చేసి నన్ను పిలవడం జరిగింది. నేను పిల్లలకు స్టూడెంట్స్కు తెలియజేసేది ఏమంటే, మన ప్రాంతాన్ని, మన స్కూల్లో, మన కుటుంబాన్ని మనం చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చినప్పుడు మనం కూడా వేరే ఇతర స్టూడెంట్స్కు సహాయపడాలనే గుణము మనకు కలిగి ఉండాలి. మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలో లక్షల రూపాయలు శాలరీ తీసుకొని మనకు మంచి చదువు చెప్పించడానికి మన స్టాఫ్ అంతా, మన టీచింగ్ స్టాఫ్ అంతా పనిచేస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో 10,000, 20,000 రూపాయలకు 10వ తరగతితో ఇంటర్లో చదువుకునే పిల్లలు చదువులు చెప్తాంటే మనకు క్వాలిఫైడ్ టీచర్స్తో మనం ఇక్కడ చదువుకుంటున్నాం. వాళ్ళు చెప్పిన విద్యను మనం అభ్యసించడానికే మనకు కొద్దిగా వాళ్ళపైన ఇంట్రెస్ట్ చూపేయాలి. మనం చదువుకోవాలనేది
ఎందుకంటే ఇంతకంటే నాణ్యమైన చదువు బయట ప్రైవేట్ స్కూళ్ళలో ఉండదు. మనం ఏదో ప్రైవేట్ స్కూళ్ళలో కొన్ని సౌకర్యాలు ఉంటాయనుకుంటాం తప్ప క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. క్వాలిఫైడ్ టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళే గతంలో పెద్ద పెద్ద మహానుభావులు అయినారు, పెద్ద పెద్ద ప్రయోజకులు అయినారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ప్రైవేటు యాజమాన్యాలు కానీ, ప్రైవేటు వ్యక్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ వాళ్ళకు ప్రోత్సహించడానికి ఇటువంటి కార్యక్రమాలు, పుస్తకాలు పంపించే కార్యక్రమాలు, వాళ్ళకు స్కూల్ కోడ్ లేకపోతే వాళ్ళ స్కూల్ డ్రెస్సులు ఇప్పించే కార్యక్రమం, ఏదో ఒక సహాయం చేసే కూడా పెళ్లిళ్ళ రోజు, పుట్టినరోజు కార్యక్రమాలు అనేకమే చేసుకుంటూ ఉంటారు. ఆ కార్యక్రమాల్లో కొంత భాగం ఒక 15%, 20% మనము స్కూల్ పిల్లలకు కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ సాయం చేయాలనే గుణము మన అందరికీ కలిగి ఉండాలని నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. నేను ఇదే మాదిరిగా ఎంతకాలం జీవితకాలం దేవుడు ఇచ్చినాడో ఆ జీవితకాలం అంతా ఈ విద్యార్థులు అనాథలు, మద్రసాల్లో చదువుకునే పిల్లలు వాళ్ళపైన ఒక అభిప్రాయం వచ్చే విధంగా నేను అందరికీ, స్నేహితులకు, బంధువులకు, ఒద్దుటూరులో సమాజానికి అంతా చెప్పి వేస్ట్ ఖర్చు బదులు వీళ్లకు సాయం చేసే విధంగా ముందుకు పోవాలని నా ప్రయత్నాన్ని నేను చేస్తానని, నా వెంట వచ్చిన వాళ్ళందరూ కూడా అదే మాదిరిగా చేయాలని, ఈరోజు ఈ స్కూల్లో చదువుకునే పిల్లలకు రేపు ప్రయోజనమైనాక వాళ్ళ సహచరులు వాళ్ళకంటే తక్కువగా ఉన్నట్లు వాళ్ళను కూడా వాళ్ళు సహకరించాలని, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకున్నప్పుడే మన ప్రాంతం కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ బాగుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మోడపల్లి ఉర్దూ హై స్కూల్ స్టాఫ్, మేనేజ్మెంట్, అయ్యూబ్ ఖాన్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.